ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వేడుకలు వివాదాస్పదంగా మారుతున్నాయి. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇది మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మంగ్లీ ఈ ఆరోపణలు ఖండిస్తూ బుధవారం రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె తన వాదనను వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత పెద్ద సెలబ్రిటీ నువ్వు, అవన్నీ తెలియకుండానే రిసార్ట్ కు వెళ్ళావా అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు మంగ్లీ ఏం మాట్లాడిందంటే, నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక ఇంట్లో నా కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి నేను పుట్టినరోజు జరుపుకోవాలని మా అమ్మా నాన్న కోరారు. వారి కోరిక మేరకే వారి సమక్షంలో నేను ఆ బర్త్డే వేడుక జరుపుకున్నాను. అక్కడ మా అమ్మా నాన్న, వారి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే లిక్కర్ తో పాటు సౌండ్ సిస్టమ్ కూడా ఉందని తెలిపింది. సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన ఆమెకి అస్సలు లేదని, అయితే అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకుని వెళ్లిపోయామని వెల్లడించింది. తనకు అవగాహన లేకపోవడం వల్ల అలా జరిగిందని వివరించింది. ఒకవేళ తనకు ఐడియా ఉండి ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే దాన్నని తెలిపింది. ఎవరైనా చెప్పినా కూడా నేను పర్మిషన్ తీసుకునే దాన్నని, అలా కూడా జరగలేదని చెప్పింది. తెలిసి నేను తప్పు చేయలేదు, తెలియకుండానే జరిగిపోయింది. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప మరే విదేశీ మద్యం, మత్తు పదార్థాలు అక్కడ వాళ్ళు ఉపయోగించలేదని అంది. పోలీసులు వెతికినా కూడా అక్కడ ఏమీ దొరకలేదని, అయితే పోలీసులు కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు కదా, అది ఎప్పుడో ఎక్కడో ఆయన డ్రగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని, ఈ విషయాన్ని కూడా పోలీసులు తెలిపారని చెప్పింది. అందులోనూ మా అమ్మ నాన్నలు పెట్టుకొని నేను ఎందుకు ఇలాంటివి చేస్తాను, ఒక రోల్ మోడల్ గా, ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్నానంటూ మంగ్లీ తెలిపింది. ఇక దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ మీడియా మిత్రులను వేడుకుంది మంగ్లీ. కానీ దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఎలా చేస్తానని అడిగారు, తల్లిదండ్రులు లేకపోతే చేస్తారా, అసలు అవగాహన లేదు అంటున్నారు. ఎప్పుడు మీరు ఇలాంటి పార్టీలకు వెళ్ళలేదా, అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకుంటారో మీకు తెలియదా, ఇకనైనా మీ నంగనాచి మాటలు ఆపండి అంటూ మంగ్లీపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై మంగ్లీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వేడుకలు వివాదాస్పదంగా మారుతున్నాయి. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై మంగ్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇది మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మంగ్లీ ఈ ఆరోపణలు ఖండిస్తూ బుధవారం రాత్రి వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె తన వాదనను వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంత పెద్ద సెలబ్రిటీ నువ్వు, అవన్నీ తెలియకుండానే రిసార్ట్ కు వెళ్ళావా అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు మంగ్లీ ఏం మాట్లాడిందంటే, నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక ఇంట్లో నా కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి నేను పుట్టినరోజు జరుపుకోవాలని మా అమ్మా నాన్న కోరారు. వారి కోరిక మేరకే వారి సమక్షంలో నేను ఆ బర్త్డే వేడుక జరుపుకున్నాను. అక్కడ మా అమ్మా నాన్న, వారి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే లిక్కర్ తో పాటు సౌండ్ సిస్టమ్ కూడా ఉందని తెలిపింది. సౌండ్ సిస్టమ్ కి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన ఆమెకి అస్సలు లేదని, అయితే అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకుని వెళ్లిపోయామని వెల్లడించింది. తనకు అవగాహన లేకపోవడం వల్ల అలా జరిగిందని వివరించింది. ఒకవేళ తనకు ఐడియా ఉండి ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే దాన్నని తెలిపింది. ఎవరైనా చెప్పినా కూడా నేను పర్మిషన్ తీసుకునే దాన్నని, అలా కూడా జరగలేదని చెప్పింది. తెలిసి నేను తప్పు చేయలేదు, తెలియకుండానే జరిగిపోయింది. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప మరే విదేశీ మద్యం, మత్తు పదార్థాలు అక్కడ వాళ్ళు ఉపయోగించలేదని అంది. పోలీసులు వెతికినా కూడా అక్కడ ఏమీ దొరకలేదని, అయితే పోలీసులు కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు కదా, అది ఎప్పుడో ఎక్కడో ఆయన డ్రగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని, ఈ విషయాన్ని కూడా పోలీసులు తెలిపారని చెప్పింది. అందులోనూ మా అమ్మ నాన్నలు పెట్టుకొని నేను ఎందుకు ఇలాంటివి చేస్తాను, ఒక రోల్ మోడల్ గా, ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్నానంటూ మంగ్లీ తెలిపింది. ఇక దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ మీడియా మిత్రులను వేడుకుంది మంగ్లీ. కానీ దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఎలా చేస్తానని అడిగారు, తల్లిదండ్రులు లేకపోతే చేస్తారా, అసలు అవగాహన లేదు అంటున్నారు. ఎప్పుడు మీరు ఇలాంటి పార్టీలకు వెళ్ళలేదా, అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకుంటారో మీకు తెలియదా, ఇకనైనా మీ నంగనాచి మాటలు ఆపండి అంటూ మంగ్లీపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై మంగ్లీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.